ఈ రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఇంటికి అవసరమైపోయిన వస్తువు అయింది. అంటే ప్రతి ఇంటికి కూడా చాలా అంటే చాలా అవసరం హెల్త్ ఇన్సూరెన్స్ అనేది. అయితే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు చాలా మంది ఏమడుగుతున్నారు అంటే తక్కువ ప్రీమియం పడేది చెప్పండి అని అడుగుతున్నారు. అంటే ప్రీమియం అంటే మనం కట్టే డబ్బు తక్కువ డబ్బు పడాలి, ఎక్కువ బెనిఫిట్స్ ఉండాలి అని అడుగుతున్నారు. డబ్బు తక్కువ పడడం కాదు, అసలు ఫ్రీ పేమెంట్ చేయకుండా ఏం కాదు. మీరు వింటున్నది నిజమే. పేమెంట్ చేయకుండా కూడా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చే కంపెనీ అయితే ఒకటి ఉంది. దాని గురించి అయితే ఇప్పుడు డిస్కషన్ చేసుకోబోతున్నాం. అది ఒక బ్రాండెడ్ ట్రస్ట్ కంపెనీనే. అదేంటి అంటే ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్. ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ లో మీరు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదన్నా కదా, అది ఏ విధంగా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫుల్ వీడియో అయితే చూడండి. ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ లో ప్రొడక్ట్ నేమ్ వచ్చేసి యాక్టివ్1 అనేది ప్రొడక్ట్ నేమ్ అన్నమాట. ఇందులో వచ్చేసి మనకి 100% ఫ్రీ. ఏంటిది ఫ్రీ? ప్రీమియం ఫ్రీ. అంటే మీరు డబ్బు పే చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇయర్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఫస్ట్ ఇయర్ మీరు పేమెంట్ చేశారు, నెక్స్ట్ ఇయర్ చేసేటప్పుడు మీరు పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. 100% ఫ్రీ. ఏ విధంగా అంటే 325 days 100% బోనస్ జరుగుతుంది ఉంటుంది. ఇది ఏంటి 325 days అంటే మీరు ప్రతిరోజు కనుక మీరు వాకింగ్ చేయాలి. ఒక 10K స్టెప్స్, ఒక 10,000 అడుగులు అయితే మీరు నడవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఒక 10,000 అడుగులు కనుక మీరు నడిస్తే 325 days కనుక మీరు నడిస్తే రూపాయి పేమెంట్ మన కంపెనీకి అయితే చేయాల్సిన అవసరం అయితే లేదు. అంటే అసలు ఒక్క రూపాయి, సింగిల్ రూపాయి కూడా తీసుకోకుండా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ లో 10 లక్షల సంవత్సరుడే మీకు ఇస్తున్నారంటే ఎంత గ్రేటో చూడండి. ఇలాంటి పాలసీ మనకి ఇండియాలో ఇది ఒక్కటి మాత్రమే ఉంది. 100% బోనస్ ఇచ్చేది. అంటే మీరు ప్రీమియం పే చేయకుండా కూడా హాస్పిటల్ ఖర్చులకు ఇస్తున్నారంటే చూడండి. నెక్స్ట్ ఇదే 10K స్టెప్స్ వచ్చేసి 275 days నడిచారనుకోండి 50% వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ పే చేసేది ఒక 10,000 రూపాయలు మీరు సంవత్సరుడు పే చేశారనుకుందాం. ఈ డబ్బు నెక్స్ట్ ఇయర్ ఈ 325 days నడిస్తేనేమో 100% కాబట్టి ఇక్కడ పే చేయాల్సిన అవసరం లేదు, జీరో పేమెంట్. ఒకవేళ 275 days నడిచారంటే 50% బోనస్. అంటే ఇక్కడ ఒక 5,000 రూపాయలు మీరు పే చేస్తే సరిపోతుంది. లేదు 13 days ఎవ్రీ మంత్ ఒక 13 రోజులు మీరు నడిచారంటే 30% బోనస్ అయితే వస్తుంది. కొన్ని కంపెనీలు ఇస్తున్నాయి, పేరు నెవోపా ఇలాంటి కంపెనీలు అయితే ఇస్తున్నాయి 30% బోనస్. ఇంకా ఈ రెండు అయితే ఇవ్వట్లేదు, ఇది ఇస్తున్నాయి. ఏ విధంగా ఇస్తున్నాయి అంటే ఇక్కడ కూడా 30% కొంచెం 275 days ఎక్కువ నడవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి అబౌవ్ 60 years ఉంటారు కదా, 60 సంవత్సరాల వాళ్ళకు కూడా మనకైతే ఈ పాలసీ ఇవ్వడం అయితే జరుగుతుంది. వాళ్ళకు వచ్చేసి 7,500 స్టెప్స్ నడిస్తే సరిపోతుంది. ఈ విధంగా 10K స్టెప్స్ నడవాల్సిన అవసరం అయితే లేదు. ఇది క్లారిటీ ఉంది కదా. మీరు పేమెంట్ చేయకుండానే ఇంత మంచి పాలసీ ఉన్నది కాబట్టి మీరైతే ఇలాంటి పాలసీ, ఒకవేళ నా ప్రీమియం కట్టలేని పొజిషన్లో ఉన్నా అంటే ఇలాంటి పాలసీ తీసుకోవడానికి అయితే ప్రయత్నించవచ్చు. ఇప్పుడైతే ఈ పాలసీ బెనిఫిట్స్ అయితే చూద్దాం. యాక్టివ్1వి ఐసీయూకి ఎలాంటి పరిమితి లేదు. రూమ్ ఎటువంటి హాస్పిటల్లో ఉన్న ఎంత పెద్ద లగ్జరీ రూమ్ అయినా మనమైతే ఉండొచ్చు, అవి తీసుకొని అందులోనే ఉండొచ్చు. క్యుములేటివ్ బోనస్ అని 600% వరకు 10 లక్షల పాలసీకి ఎగ్జాంపుల్ చూడండి. మొదటి సంవత్సరం 100%, రెండవ సంవత్సరం 200%, ఈ విధంగా అంటే ఎవ్రీ ఇయర్ 100% పెరుగుతూ 60 lakhs వరకు అయితే మనదైతే వెళ్తుంది అనమాట. క్లెయిమ్తో సంబంధం లేకుండా వెళ్తుంది. అంటే బోనస్ అన్నారు కదా, ఈ బోనస్ గ్యారంటీగా కలుస్తుంది. క్లెయిమ్ మీరు చేసినా క్లెయిమ్కి చేయకుండా కూడా కలుసుకుంటూ వెళ్తుంది. నెక్స్ట్ 4th పాయింట్, అన్లిమిటెడ్ ఆటోమేటిక్ రీఛార్జ్ అంటే ఏం లేదు. మీరు 10 లక్షల పాలసీ తీసుకున్నారు, ఆ 10 లక్షలు కూడా అయిపోయాయి. మీరు అందులో జాయిన్ అయ్యారు హాస్పిటల్లో, 10 లక్షలు కూడా డబ్బు అయిపోయింది అంటే మళ్ళీ ఎమ్మటే రీఛార్జ్ అవుతుంది అనమాట. మళ్ళీ 10 లక్షలు కలుస్తాయి. అంటే ఒక 10 లక్షల పాలసీ మనం తీసుకొని 60 లక్షల వరకు కూడా మనం చూపించుకోవచ్చు. ఇంత ఎక్సలెంట్ బెనిఫిట్స్ అయితే ఇందులో ఉన్నాయి. నో సబ్ లిమిట్ అంటే ఏంటంటే మీకు కొన్ని సబ్ లిమిట్స్ ఉంటాయి, ఆపరేషన్స్కి లిమిట్స్ ఉంటాయి అనమాట. అలాంటివి ఏమి లేవు ఇక్కడ. సబ్ లిమిట్స్ కూడా నో సబ్ లిమిట్ అని ఉంది. ఇలా ఉన్న పాలసీ మాత్రమే బై చేయాలి. నెక్స్ట్ కింద ప్రీ పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటే ఏంటంటే మీరు అడ్మిట్కి ముందు 90 రోజుల డబ్బులు, అడ్మిట్ తర్వాత 180 రోజులు మీరు వాడిన మందులకు కానీ ఎక్స్పెన్సివ్ ఏమున్నా కూడా కంపెనీ పే చేస్తుంది అంటుంది. నెక్స్ట్ వచ్చేసి 7th పాయింట్, ఫ్రీ యాన్యువల్ హెల్త్ చెకప్. ఇది కూడా ఉంది. అంబులెన్స్ కూడా ఎటువంటి పరిమితి అయితే లేదు. కొన్ని అంటే అన్నీ కాదు, కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్లో అంబులెన్స్కి పరిమితి ఉంటుంది, 10,000 5,000 ఇస్తా అని. కాకపోతే ఇక్కడ అంబులెన్స్ ఎంతైనా కూడా ఇస్తా అంటున్నారు కంపెనీ వాళ్ళే. నెక్స్ట్ ఫ్రీ అన్లిమిటెడ్ ఆన్లైన్ కన్సల్టేషన్. అంటే కన్సల్టేషన్స్ అంటే ఏంటంటే మీరు ఎన్నిసార్లైనా ఒక డాక్టర్తో చూపించుకోవచ్చు ఫ్రీగా. మీరు ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో కన్సల్టేషన్ అయ్యి చూపించుకోవచ్చు. ఇంకోటి రెన్యువల్ డిస్కౌంట్ ఉంటుంది. మీకు రెన్యువల్ అప్పుడు మీరు 10,000 అడుగులు నడిస్తే రెన్యువల్ అప్పుడు అంటే నేను గిల్లాక పాయింట్ చెప్పా కదా 100% వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది.
100% డిస్కౌంట్ అంటే మీరు రెన్యువల్ అప్పుడు మళ్ళీ డబ్బు పే చేయాల్సిన అవసరం అయితే లేదని అర్థం. ఎటువంటి వెయిటింగ్ పీరియడ్ లేదు. ఎటువంటి వెయిటింగ్ పీరియడ్ లేకుండా ఆదిత్య బిర్లాలో తప్ప ఇంకెక్కడా లేదు. ఒక 30 days అన్న వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ వెయిటింగ్ పీరియడ్ లేని వ్యాధులు ఏమేమి ఉన్నాయంటే బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, ఇక్కడ ఆస్తమా, కొలెస్ట్రాల్, ఇంకా కొన్ని గుండె సంబంధిత వ్యాధులు, ఉబకాయం, ఊపిరితిత్తుల సమస్యలు ఏమున్నా కూడా ఈ 7 డిసీజెస్ ఉన్నా కూడా ఎటువంటి వెయిటింగ్ పీరియడ్ లేకుండా ఈరోజు పాలసీ కట్టి రేపటి నుంచి అయితే వెళ్ళి మనం అయితే చూపించుకోవచ్చు. నెక్స్ట్ మొదటి రోజు నుంచి కవర్ అయ్యాయి ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి. మొదటి 30 రోజుల తర్వాత కవర్ అయ్యాయి ఏంటేంటి, మొదటి 2 సంవత్సరాల తర్వాత కవర్ అయ్యాయి ఏంటేంటి అనేది క్లియర్గా చూపిస్తుంది. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకైతే మెసేజ్ ఆర్ కాల్ అయితే చేయండి. ఈ 3 ప్లాన్లు ఉన్నాయి కదా, ఇందులో మనం చెప్పుకోబోయేది ప్లాన్ ఏంటంటే యాక్టివ్ 1. ఈ యాక్టివ్ 1లో సిఎస్ఆర్ అనేది టైం సెటిల్మెంట్ రేషియో ఎంత ఉందంటే 95% ఉంది. 95% ఉంది అంటే యావరేజ్ లాస్ట్ 3 years నుంచి చూసుకుంటే ఇది ఉందన్నమాట. నెట్వర్క్ హాస్పిటల్స్ వచ్చేసి 12,000+ హాస్పిటల్స్ అయితే నెట్వర్క్ ఉన్నాయి. ఇవి నెట్వర్క్ హాస్పిటల్స్ అంటే ఏంటి అంటే క్యాష్లెస్ హాస్పిటల్ అనమాట ఇన్ ఇండియా. ఐసీఆర్ అంటే ఇంకర్డ్ క్లైమ్ రేషియో ఇదెంత ఉంది, 68% అంటే మన ఆదిత్య బిర్లా వాళ్ళకి వచ్చే అమౌంట్ ఉంటుంది కదా, అది అంటే టోటల్ గ్రాస్ మీద ఉంటుంది, ఆధారపడి ఉంటుంది అది. ఇది కూడా మంచిగానే ఉంది. కంప్లైంట్ వాల్యూమ్ వచ్చేసి 10,000 క్లైమ్స్ కి 22 మాత్రమే ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా మంచిగా ఉన్నాయి. సో మనం ఇందులో పాలసీ తీసుకోవడం అనేది ఏం కాదు, ఖచ్చితంగా మీకైతే మంచి పాలసీని అయితే నేను సజెషన్ చేస్తున్నాను, తీసుకోవచ్చు ఇవన్నీ చూసినట్టయితే. యాక్టివ్ 1లో అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్ చూద్దాము. గుడ్ నెట్వర్క్ హాస్పిటల్స్ అండ్ గుడ్ సిఎస్ఆర్ క్లైమ్ సెటిల్మెంట్ రేషియో చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి యూనిక్ ఫీచర్స్ ఉన్నాయి, 2x కవరేజ్ ఉంది, రిస్టోరేషన్ బెనిఫిట్స్ ఉన్నాయి, మనకి ఇక్కడ ఎన్సిబి కూడా ఉంది, నో క్లెయిమ్ బోనస్ కూడా ఉంది. ఇక్కడ వెల్ రెప్యూటెడ్ అండ్ రిలయబుల్ ఫ్లెక్సిబుల్ ఆప్షన్స్ ఉన్నాయి, మెటర్నిటీ కవర్ కూడా ఉంది, ఆప్షనల్ రైడర్. నెక్స్ట్ వచ్చేసి డిసడ్వాంటేజ్ చూద్దాము. ఇక్కడ నో 2x కవరేజ్ ఇది ఉంది. డిసడ్వాంటేజ్ వేరియంట్స్ ఉన్నాయి, వాల్యూమ్ ఆఫ్ కంప్లైంట్స్ ఈ విధంగా అయితే ఉంది అన్నమాట అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్.